నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఆదాని హెల్త్ కేర్ టెంపుల్స్ అంటే ఆదాని గూడా ఆదాని గ్రూపు హెల్త్ కేర్ రంగంలోకి వస్తున్నారు అనేది ఈ వీడియో సారాంశం. ఎవరైతే ఆదాని గ్రూపు అధిపతి గౌతమ్ అదాని ఉన్నాడో ఆయన ఆరోగ్య సంరక్షణ రంగంలోకి విస్తరిస్తున్నారు. అంటే డైవర్సిఫై. తొలుత ముంబై, అహ్మదాబాదులో 1000 పడకల ఆసుపత్రులను ఇప్పుడు నిర్మించనున్నారు. అదాని హెల్త్ కేర్ టెంపుల్స్ కింద ఏవైతే రానున్న ఈ ఆసుపత్రులు ఏఐ తోటి కృత్రిమ మేధ ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతోటి అందుబాటు ధరల్లో సేవలు అందిస్తామని శుక్రవారం నాడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అంటే 11వ తారీఖు నాడు ఆయన జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధికి తన కుటుంబము 60,000 కోట్ల రూపాయలు వెచ్చించ ఉందని 3 ఏళ్ల క్రితం తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదాన్ని ప్రకటించిండు. ఆ టైంలో అది కామన్, అంటే ఆ టైంలో ప్రకటించిండు అనేది విదితం అన్నమాట. అయితే ఇందులో ఏవైతే ఈ 1000 పడకల ఆసుపత్రులు ఉందో ఇందులో భాగంగానే అత్యాధునిక సదుపాయాలతోటి ఆసుపత్రులు నెలకొల్పుతున్నట్లు ప్రకటించడం జరిగింది, వివరించారు. ఈ రంగంలో ఏదైతే హెల్త్ రంగంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో వృద్ధి సరైన స్థాయిలో లేదనే మేము వస్తున్నామని గౌతమ్ అదాని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇందులో వేగాన్ని తీసుకురావడమే మా పని. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ప్రస్తుత నవీకరణ సరిపోదు. వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సి ఉంది. అందులో ఒక విప్లవమే తీసుకురావాల్సి ఉందని పేర్కొన్నారు. తర్వాత డాక్టర్లకు ఏఐలో శిక్షణ. అహ్మదాబాద్, ముంబై ఏర్పాటు చేసే ఏకీకృత 1000 పడకల క్యాంపస్లో క్లినికల్ కేర్, రీసెర్చ్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్కి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తాయన్నారు. డాక్టర్లు రోబోటిక్స్, ఏఐ, కృత్రిమ మేధ, సిస్టమ్స్ థింకింగ్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ నైపుణ్యం సాధించేలా చేస్తామన్నారు. వ్యవస్థ మొత్తాన్ని మన దేశంలో ప్రతి 10,000 మందికి కేవలం 20.6 మంది డాక్టర్లు, నర్సులు మాత్రమే ఉన్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు సూచించిన 44.5% కంటే సగానికంటే తక్కువ ఉంది. ఉన్న డాక్టర్లలో 74% మంది పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. గ్రామీణులకు సేవలు అందటం లేదు. ఈ అంతరాలను పూడ్చడానికి భారతదేశ ఆర్థిక లక్ష్యాలని, గిరాకీని అందుకోవాలంటే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో రీడిజైన్ చేయాల్సి ఉందని అదాని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏఐ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వాడుకుంటున్నారు, షేర్ మార్కెట్లోకి ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు అదాని కూడా హెల్త్ కేర్ రంగంలో ఏఐ తోటి 1000 పడకల ఆసుపత్రిని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఉంటాం. డైవర్సిఫై అంటాం. అంటే ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో, ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఇలా ఏఐని ఉపయోగించుకుంటూ ఉంటుంటారు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ.